మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. చాలా మంది ఏంటంటే మార్కెట్ కరెక్షన్ అవుతుంది కదా, 26,000 లెవెల్స్ నుండి ఆల్మోస్ట్ 23,500 వరకు కింద కరెక్ట్ అయిపోయింది కదా, బాగా కరెక్షన్ వచ్చింది. మరి ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? పోర్ట్ఫోలియో కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఎక్కువ అడిగేది ఏంటంటే పోర్ట్ఫోలియో స్టాక్స్ని అమ్మేసుకోవడం బెటరా, ఇంకా 22,800 వెళ్ళిపోతుంది, ఇంకా పడిపోద్ది, 21,000 కలిపోతుంది, ఇలాంటివి బాగా బయట ఉంటాయి కదా. ఈ టైంలో ఏం చేయాలి? కరెక్షన్స్ వచ్చినప్పుడు స్టాక్స్ని హోల్డ్ చేయడం బెటరా, లేకపోతే అమ్మేయడం బెటరా? మళ్ళీ బుల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే రీసెంట్గా మార్కెట్ కరెక్షన్ అనేది ఫస్ట్ ఈ మధ్యగా జరుగుతుంది. అంతకుముందు ఏంటంటే వన్ సైడ్ మార్కెట్ పెరిగిపోయింది. కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే మార్కెట్ అంటే ఇంక పెరుగుతూనే ఉంటుంది, కొంచెం పడినా నెక్స్ట్ ఇమ్మీడియట్గా అంతే ఫాస్ట్గా పెరుగుతుంది అనుకుంటారు. మార్కెట్ ఏంటంటే సైకిల్స్ అన్నీ ఉంటాయి. బేర్ మార్కెట్ని ఎవరు కొత్త చూపుల వరకు చూడని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే పోర్ట్ఫోలియో స్టాక్స్ అనేవి డల్గా అయిపోయి ఉంటాయి. 20-30% కరెక్ట్ అయ్యి ఉంటాయి. అక్కడ నుండి కొంచెం పెరుగుతూ ఉంటే మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. వాళ్ళ ఎగ్జిట్ రేట్ వరకు రాకపోవచ్చు. కాబట్టి ఏమనుకుంటారంటే ఇంక మార్కెట్ అంటే మళ్ళీ ఇంకా పెరగదేమో అనుకుంటారు. మార్కెట్లో లాస్ రావడానికి 2 రీజన్స్. ఒకటి ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే వాల్యుయేషన్స్తో సంబంధం లేకుండా ఇంకా బై చేసేస్తుంటారు. అంటే నేను మిస్ అయిపోతున్నానేమో, ఇంకా పెరిగిపోద్దేమో, ప్రాఫిట్స్ అంతా మిస్ అవుతున్నాయేమో అనే ఉద్దేశంతో ఫోమోలో ఎక్కువ మంది ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ చూస్తే కరోనా టైంలో ఐఆర్సిటీసీ రోజు డైలీ 5% పెరుగుతూ ఉండేది. మీరు 330కి ముందు మార్కెట్ క్లోజింగ్ ముందు కనుక బై చేస్తే 325 బై చేస్తే నెక్స్ట్ డే 5% అప్తో ఓపెన్ అయ్యేది ఒకనొక పీరియడ్లో. తర్వాత చూస్తే అక్కడ నుండి మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు కూడా ఐఆర్సిటీసీ పెద్దగా పెరగలేదు, ఇంకా కిందకు వచ్చింది. అలాగే ఐఈఎక్స్, డీమార్ట్, ఇలా చాలా స్టాక్స్ ఏంటంటే హైలో కొన్నవాళ్ళు, ఫోమోలో కొన్నవాళ్ళు ఇరుక్కుపోయారు, అది ఎగ్జిట్ రావట్లేదు. అలానే కంపెనీస్ అయినా చెడ్డ కంపెనీస్ అంటే ఏం కాదు, మంచి కంపెనీసే ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్నాయి. కానీ వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయి మార్కెట్ ఎర్నింగ్స్తో సంబంధం లేకుండా పెరిగినప్పుడు ఏంటంటే 2 రకాల కరెక్షన్స్ వస్తాయి. ఒకటి ప్రైస్ కరెక్షన్, అంటే కింద పడిపోతూ ఉంటుంది, అక్కడక్కడే ఉంటుంది. 2 ఏంటంటే టైం కరెక్షన్. టైం కరెక్షన్ అంటే స్టాక్ పెద్దగా కరెక్ట్ అవ్వదు, కానీ అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇయర్లీ కంపెనీ కనుక ఒక 12% 15% గ్రోత్ ఇచ్చింది అనుకోండి ప్రాఫిట్లో, అంటే స్టాక్ అరౌండ్ ఆ రేంజ్లో పెరగాలి కదా అరౌండ్. కానీ ఒక 3 ఇయర్స్ పెరగలేదనుకోండి, అంటే 45% 40% కాంపౌండింగ్ చూస్తే అరౌండ్ 50% స్టాక్ పెరగాలి, కానీ స్టాక్ అక్కడే ఉండిపోతుంది, టైం కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు డీమార్ట్ చూసారంటే డీమార్ట్ సేల్స్ పెరుగుతుంది, నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, కానీ స్టాక్ ప్రైస్ పెద్దగా పెరగట్లేదు, ఇంకా కిందకే ఉంది. ఎందుకంటే అది టైం కరెక్షన్. ఎందుకంటే ముందే పెరిగిపోయింది మార్కెట్, అంటే ముందే పెరిగిపోయింది, అంటే గ్రోత్ అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉండాలి. గ్రోత్లో కొంచెం నెంబర్స్ కొంచెం వీక్గా ఉన్నా సరే స్టాక్ మార్కెట్ గట్టిగా పనిష్ చేస్తుంది. అలాగే కొన్ని స్టాక్స్ వాల్యుయేషన్స్ తక్కువే ఉంటాయి, అంటే హై పీలో కాకుండా వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉంటాయి, అవి కూడా కొన్ని అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఇప్పుడు టాటా మోటార్స్ చూసారంటే వాల్యుయేషన్స్ పరంగా చాలా కంఫర్టబుల్, లెస్ దెన్ 7 PEలో ఉంది, ఆర్ఓఈ అన్నీ బెటర్గా ఉన్నాయి. కానీ టాటా మోటార్స్ కూడా లాస్ట్ మా రీసెంట్ హైతో చూస్తే 30% పైనే కరెక్ట్ అయింది. 1130 1140 దాకా వెళ్ళింది కదా, ఇప్పుడు వచ్చి 720కి వచ్చేసింది. అంటే నిఫ్టీ టాప్ స్టాక్స్లో విపరీతంగా ఇండస్ఇండ్ బ్యాంక్ తర్వాత టాటా మోటార్స్ బాగా కరెక్ట్ అయింది. అంటే వాల్యుయేషన్స్ ఏమి కంఫర్టబుల్గానే ఉన్నాయి కదా, అయినా సరే కరెక్ట్ అయింది కదా అంటే మార్కెట్ 2 చూస్తుంది. ఒకటి వాల్యుయేషన్స్ ఓకే, కానీ మార్కెట్కి కావాల్సింది గ్రోత్ ఉండాలి. గ్రోత్ ఎప్పుడైతే లేదంటే ఆటోమేటిక్గా మార్కెట్ అది ఇగ్నోర్ చేస్తుంది, గ్రోత్ ఉన్నప్పుడు మార్కెట్ రివార్డ్ చేస్తుంది. టాటా మోటార్స్ లాంటి స్టాక్ అంటే బాగా కింద పడిపోయింది, ఇంకా పడిపోద్దా లేదా అని ఎక్కువ మంది, అంటే ఎక్కువ కామన్ రిటైలర్స్ పోర్ట్ఫోలియో ఉండే స్టాక్ కదా. టాటా మోటార్స్ వాల్యుయేషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్ అనేది చాలా తక్కువ ఉంది, అంటే డౌన్ సైడ్ అనేది తక్కువే ఉంది. కానీ మళ్ళీ ఇంత పెరిగిపోతుందా లేదా అనేది నెక్స్ట్ ఎర్నింగ్స్ మీద, నెక్స్ట్ నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆటో సెక్టర్స్ చూస్తూనే ఉన్నాం కదా, ఏ ఆటో సెక్టర్ పెద్దగా గ్రోతే లేదు. లాస్ట్ ఇయర్ సేల్స్తో పోలిస్తే మా ఇయర్ సేల్స్ గ్రోత్ ఏం లేదు. కాకపోతే టాటా మోటార్స్ వరకు చూస్తే నెక్స్ట్ ఇయర్ జాన్ 1 నుండి 2% ప్రైజెస్ పెంచుతున్నారు, అది కొంత ఈ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కొత్త వెహికల్స్ని మోడల్స్ని రిలీజ్ చేస్తున్నారు కదా, అది కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. అలాగే టాటా మోటార్స్ 2గా డివైడ్ చేస్తున్నారు, ప్యాసింజర్ వెహికల్స్ ఒక కంపెనీని, అలాగే కమర్షియల్ వెహికల్స్, అంటే కమర్షియల్ వెహికల్ ఒకదాన్ని ఒక కొత్తగా లిస్ట్ చేస్తారు. అలాగే జాగ్వర్ ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్ ఉంది కదా, అది ప్రజెంట్ టాటా మోటార్స్ కంటిన్యూ అవుతుంది.
అంటే ఏదైనా స్టాక్ మనం ఇరుక్కుపోయినప్పుడు, అంటే మనం కొన్న తర్వాత బాగా కరెక్ట్ అయినప్పుడు, దాన్ని ఎగ్జిట్ అయ్యి వేరే కంపెనీకి మారాలా లేదా అనేది 2 మీద బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకుంటాం. ఒకటి కంఫర్టబుల్ ఎర్నింగ్స్ అనేవి వాల్యుయేషన్స్ అనేవి కంఫర్టబుల్‌గా ఉన్నాయా లేదా? బాగా స్ట్రెచ్ అయినాయి అనుకోండి, ఎర్నింగ్స్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. ఒకవేళ వాల్యుయేషన్స్ బాగా ఈ పీక్‌లో ఉండి ఎర్నింగ్స్ గనక డిసప్పాయింట్ చేస్తే మాత్రం మా స్టాక్ విపరీతంగా పడుతుంది. కాబట్టి వాల్యుయేషన్స్ అనేవి కంఫర్టబుల్‌గా ఉన్నాయా లేవా? ఒకటి వాల్యుయేషన్స్ కంఫర్టబుల్‌గా ఉన్నా సరే, ఎర్నింగ్స్ అనేవి మార్కెట్‌కి ఎప్పుడు ఎర్నింగ్స్ కావాలి. గ్రోత్ కావాలి. కాబట్టి గ్రోత్ అనేది ప్రెజెంట్ బాగోకపోయినా స్లజిష్‌గా ఉన్న ప్రెజెంట్ బాగోకపోయినా ఓవర్ ఏ పీరియడ్ గ్రోత్ ఎక్కువ ఉందంటే ఆ స్టాక్స్‌ని హోల్డ్ చేయాలి. ఇంకా మనకి అంటే మన ఫండ్ గనక అవైలబిలిటీ ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినోళ్ళు మార్కెట్ ఇంకా పడిపోద్దా అంటే ప్రెజెంట్ అయితే నెగెటివ్‌గా ఉంది ట్రెండ్. ఎందుకంటే మార్కెట్ లిక్విడిటీ మీద, ఎర్నింగ్స్ మీద డిపెండ్ అవుద్ది. ప్రెజెంట్ ఎర్నింగ్స్ లాస్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ పెద్ద గొప్పగా లేవు. ఏదో కొన్ని కంపెనీస్‌ని తీసేస్తే మెజారిటీ కంపెనీస్ అంటే మోర్ దెన్ 60% కంపెనీస్ అనుకున్న దానికంటే తక్కువ రిజల్ట్స్ లెస్ దెన్ ఎక్స్‌పెక్టేషన్స్ పోస్ట్ చేసినాయి. జీడీపీ కూడా బాలేదు. జీడీపీ బాలేదంటేనే మనకి ఎలాగో ఎర్నింగ్స్ మీద ఎఫెక్ట్ పడతది కదా! కాబట్టి ఎర్నింగ్స్ ఇప్పటి వరకైతే బాలేదు. కానీ Q3 ఎర్నింగ్స్ అనేవి బెటర్‌గా ఉంటాయి కంపేర్ టు Q2 ఎర్నింగ్స్ అనుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎర్నింగ్స్ వరకు మనకి ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది రికవర్ అవుతుంది. 2 లిక్విడిటీ. మార్కెట్‌ని డ్రైవ్ చేసేది రెండే కదా! ఒకటి ఎర్నింగ్స్, 2 లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్ప్రీ అనేది విపరీతంగా ఉంది కదా! అది ఇప్పుడు వరకు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 1,50,000 క్రోర్స్ పైనే సెల్ చేశారు. మధ్యలో మళ్ళీ బయింగ్‌కొచ్చారు. మళ్ళీ అది ఇప్పుడు ఇంటెన్సిఫై అయిపోయింది. కాకపోతే ఇక్కడ నుండి ఇంకా అమ్మేసే ఛాన్స్ ఉందా అంటే ఇది లాస్ట్ లెగ్ అని చెప్పలేం కానీ ఫస్ట్ లెగ్ అయితే, సెకండ్ లెగ్ అయితే కాదు కదా! కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా కమింగ్ డేస్‌లో కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉండొచ్చు కానీ అది విపరీతంగా ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే తక్కువుంది. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ నుండి వచ్చే ఫండ్స్ ఏమి తగ్గట్లేదు. సిప్ అమౌంట్ పీక్ అయిన తర్వాత 25,000 క్రోర్స్ దాటిన తర్వాత లాస్ట్ కరెంట్ నవంబర్ సిప్ తగ్గుతుందనుకుంటే అది కూడా మనకి ప్రీవియస్ మంత్ ఎంత ఉందో అంతే వచ్చింది. కాబట్టి సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే అమౌంట్‌లో లిక్విడిటీలో మనకి ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు ఆ ఇష్యూ మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే అమౌంట్ పెరిగినా, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తగ్గినా మార్కెట్ మళ్ళీ విపరీతంగా పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎర్నింగ్స్ వరకు మనకి ఇప్పుడు ఇంత ప్రాబ్లమ్ లేదు. అలాగే ఇదివరకు ఉన్నంత సెల్లింగ్ కూడా ఉండకపోవచ్చు. అంటే ఇంకా కొన్ని కమింగ్ డేస్ కొన్ని రోజులు అయితే కంటిన్యూ అవ్వచ్చేమో కానీ అన్‌లిమిటెడ్‌గా అమ్ముతూ వెళ్ళలేరు కదా వాళ్ళు కూడా. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇప్పుడు 6.5 రెపో అనేది ఇంకా హైయెస్ట్ రెపో. ఇంతకంటే పెరిగే ఛాన్సే లేదు. ఫిబ్రవరి నుండి రేట్ కట్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే అగ్రెసివ్ రేట్ కట్ ఉండకపోవచ్చు కానీ 25 బేసిస్ పాయింట్స్ తర్వాత ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ మిడ్‌లో ఇంకొక 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే సిఆర్ఆర్ కట్ చేశారు కదా! బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ పెరిగింది. సిఆర్ఆర్ 50 బేసిస్ పాయింట్ కట్ చేశారు. ఆల్మోస్ట్ 1,30,000 క్రోర్స్ 1,30,000 అరౌండ్ క్రోర్స్ బ్యాంక్‌లోకి లిక్విడిటీ ఫ్లో అయింది. లిక్విడిటీ ఫ్లో అయింది కాబట్టి లోన్స్ కొంచెం పెరుగుతాయి. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మెరుగుపడే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పటి నుండి మార్కెట్ కిందకెళ్ళదా అని అనడానికైతే లేదు. చివరి పాయింట్ ఎవరు చెప్పలేము. ఎంతవరకు పెరుగుతుందో బెస్ట్ పాయింట్ చెప్పలేము. కాకపోతే పాసిబిలిటీస్ చూస్తే డౌన్ సైడ్ ఉంది గానీ చాలా తక్కువుంది. ఏదైతే కంపెనీస్ మంచి ఎర్నింగ్స్ పోస్ట్ చేస్తున్నాయో, మంచి ఫ్యూచర్ గైడెన్స్ ఇచ్చినాయో, కొన్ని కంపెనీస్ లాస్ట్ క్వార్టర్ చూస్తే ఈవెన్ 70-80% రెవెన్యూ గైడెన్స్ కూడా ఇచ్చినాయి. అలాంటి కంపెనీస్ ఏమైనా ఉంటే అవి కూడా మార్కెట్ కరెక్షన్ ఏంటి అవి కూడా కరెక్ట్ అవుతాయి. అలాగే కరెక్షన్‌లో ఉండి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మంచిగా ఉండి మంచి రెవెన్యూ గైడెన్స్ పోస్ట్ చేసిన కంపెనీస్‌ని మనం పిక్ చేసుకుంటే అవి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్‌గా మార్కెట్ ఎప్పుడు పడినా అది మనం ఒక ఆపర్చునిటీగా చూడాలి. కాకపోతే వాల్యుయేషన్స్ కూడా మనం చూసుకోవాలి. వాల్యుయేషన్స్ బాగా హైగా ఉన్న కంపెనీస్ మీకు ఏదైనా గ్రోత్ ఇంకా పెరుగుతాయి అనిపించినప్పుడు అది ఏదైనా కొంచెం పడినా జాగ్రత్తగా ఉండి ఎగ్జిట్ అవ్వడం బెస్ట్.